హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు అయితే బెండకాయ ఫ్రై అయితే చేయబోతున్నాం అనమాట. ఎప్పుడు చేసేలాగా కాకుండా ఈ విధంగా కొంచెం సింపుల్గా ట్రై చేయండి. ఫస్ట్ అయితే బెండకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి కొన్ని పల్లీలు, ఉప్పు, కారం, కరివేపాకు, అంతే అనమాట. కొంచెం పసుపు కూడా యాడ్ చేసిన కారంలోనే. ఈ 4-5 ఐటమ్స్ తోటే బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. చాలామంది పిల్లలకి బెండకాయ కర్రీ చేస్తే తినడం ఇష్టం ఉండదు కదా. అలాంటి వాళ్ళ కోసం ఈ విధంగా ట్రై చేసి పెట్టండి, తప్పకుండా ఇష్టంగా తింటారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ వేడయిందా లేదా అని ఫస్ట్ అయితే ఒక పీస్ అయితే వేసినాను. మంచిగా వేడయింది ఆయిల్ వేడైంది కదా అనేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలన్నీ కొన్ని వేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ డీప్ ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువ పడుతుందేమో అనేసి అనుకోకండి. చాలా తక్కువ ఆయిల్తో అయితే మనం బెండకాయ ఫ్రై చేసుకోవచ్చు. సో దానికోసం అయితే ఈ విధంగా నేను ఫ్రై చేస్తున్నాను. చూడండి, బెండకాయలు ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. మనకి రెడీ అయిపోయినాయి అని తెలిసిపోతుంది అనమాట. కొంచెం క్రిస్పీగా అయినప్పుడు మనకి అర్థమైపోతుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ అదేవిధంగా మిగిలిన బెండకాయలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఎంత ఇష్టం లేని వాళ్ళైనా సరే ఈ విధంగా చేసినట్టయితే తప్పకుండా ఇష్టంగా తింటారు. అండ్ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరి మీరు కూడా ఎవరైనా ఈ విధంగా ట్రై చేస్తారా? చేసినట్టయితే అది కూడా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. నార్మల్గా బెండకాయ కర్రీ చేసే కంటే ఈ విధంగా చేస్తే మనం డైరెక్ట్ అన్నంలోకి కూడా తినేయచ్చు. లేదంటే మనం రసం కానీ, పప్పు కానీ, చారు కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్కి నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఎక్కువ మసాలాలు, ఎక్కువ ఐటమ్స్ ఏం లేకుండా చాలా తక్కువ ఐటమ్స్ తోటి సింపుల్గా చేసేసుకుంటాం అనమాట. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఇంకా మనం పెద్ద బాండి పెట్టుకున్నట్టయితే ఇంకా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. నేనైతే కొన్ని ఉన్నాయి కాబట్టి చిన్న బాండి పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ మీరు బెండకాయలు 2-3 గంటల ముందే కట్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఆయిల్ అనేది ఇంకా చాలా తక్కువ పడుతుంది అనమాట. ఎంబడే ఫ్రెష్గా అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. నేను వచ్చేసి ఇక్కడ ముందే కట్ చేసి పెట్టుకున్నాను. అవి కొంచెం ఆరిపోయిన తర్వాత అయితే ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా చేయడం వల్ల ఆయిల్ అనేది తక్కువ పీల్చుకుంటుంది అనమాట. తక్కువ ఆయిల్తో మనం ఫ్రై అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో మిగిలిన అన్నీ కూడా నేను ఇదే విధంగా ఫ్రై చేసేసుకున్నాను. బెండకాయలన్నీ కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ అర్థమవుతుంది కదా. ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయినవని మనకి చూస్తేనే తెలిసిపోతుంది. మరి పచ్చిగా ఉన్నప్పుడు తీయకూడదు. పచ్చిగా ఉంటే ఏంటంటే మళ్ళీ తింటున్నప్పుడు టేస్ట్ వేరేలాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని మనం తీసుకున్న పల్లీలను కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కూడా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళకి ఒకసారి ఇలా చేసి పెట్టండి, తప్పకుండా వాళ్ళ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది అనమాట. బెండకాయ ఫ్రై అయితే కర్రీ కాదు, ఫ్రై. మధ్యలో అట్లాంటివి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం పల్లీలు కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇవి క్రిస్పీగా అయిపోయినాయి అనమాట. ఇప్పుడు వీటిని తీసి బెండకాయల్లోకి వేసేసిన అనమాట. తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా కొంచెం ఫ్రై చేసుకొని ఈ పల్లీలు, బెండకాయలు, కరివేపాకు మొత్తం అన్నీ కూడా ఒక దాంట్లోకి వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, మస్తు కలర్ఫుల్ అనిపిస్తుంది చూస్తుంటేనే. మనం ఫ్రై చేస్తుంటేనే స్మెల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఎప్పుడెప్పుడు తినేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్న దాన్ని ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసుకున్నాను. అంటే మనకు కలపడానికి ఈజీగా ఉండే గిన్నెలోకి అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న కారం, ఉప్పు, పసుపునైతే వేసేసిన అనమాట దీంట్లోకి. ఇప్పుడు స్పూన్ తోటి ఈ విధంగా నీట్గా కలిపేసుకోవాలి, అంతే అనమాట. చాలా సింపుల్, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా చేసేసినామో. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి, తప్పకుండా మిమ్మల్ని అయితే మెచ్చుకుంటారు. వాళ్ళ ఫేవరెట్ డిష్ అయితే అయిపోతుంది అనమాట. వీడియో అయితే అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మరి మీరు ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.